ఇక డాక్టర్ బామ్మతో లక్ష్మి కడుపు మీద దెబ్బ తగిలింది. అందుకు తీవ్రంగా రక్తస్రావం అయింది. తన పరిస్థితి చూస్తే ఈరోజే డెలివరీ అయ్యేలా ఉందని డాక్టర్ బామ్మతో చెప్తుంది. అమ్మా సిరి, నీకిలా అవ్వటం ఏంటమ్మా? అసలు ఏం జరిగిందమ్మా అని బామ్మ ఏడుస్తూ ఉంటుంది. ఇక మరోవైపు పద్మాక్షి డాక్టర్ పెట్టిన నర్సు ఆ మాటలన్నీ విని డాక్టర్కి చెప్తుంది. మరోవైపు విహారికి కూడా సర్జరీ పూర్తవుతుంది. డాక్టర్ నర్సుతో పేషెంట్ కండిషన్ ఇంత సీరియస్గా ఉంటే ఆయనకు సంబంధించిన వాళ్ళతో చెప్పి సంతకం పెట్టించుకోవాలి కదా అని అంటాడు. ఈయనను ఓ ప్రెగ్నెంట్ లేడీ తీసుకొచ్చింది. ఆమె కండిషన్ కూడా సీరియస్గా ఉండటంతో ఇక్కడ అడ్మిట్ అయిందని నర్సు చెప్తారు. ప్రెగ్నెంట్ లేడీకి సంబంధించిన వాళ్ళు వస్తే విషయం చెప్పి సంతకం తీసుకోండి అని డాక్టర్ చెప్పి విహారికి ట్రీట్మెంట్ చేస్తారు. మరోవైపు యమున హాస్పిటల్లో ఉన్న వినాయకుడి దగ్గరికి వెళ్ళి విహారి ఎక్కడున్నాడో, వాడు పూజ చేస్తే తప్ప సహస్ర బిడ్డకి గండం తప్పదని విహారి ఆచూకీ తెలిసేలా చేయమని దండం పెట్టుకుంటూ ఉంటుంది యమున. ఇక నర్సులు బామని విహారి దగ్గరకు తీసుకెళ్ళి మీ మన్మరాలు తీసుకొచ్చింది ఇతన్ని అని చూపిస్తారు. ఈ బాబు చాలా మంచోడమ్మా, నన్ను నా మన్మరాల్ని చాలాసార్లు కాపాడాడు. ఈరోజు నా మన్మరాలు ఈ బాబుని కాపాడి ఇలాంటి పరిస్థితికి వచ్చిందా అని అనుకుంటూ పేపర్ మీద సంతకం పెట్టబోతే అది ఎగిరి యమున పాదాల దగ్గర పడుతుంది. యమునమ్మను బామ్మ చూసి అమ్మ మీరేంటి ఇక్కడున్నారు అని అడిగితే మా కోడలు ఇక్కడ పురిటి నొప్పులు పడుతుందమ్మా అని యమున చెప్తుంది బామ్మతో. దానికి బామ్మ మీరు వచ్చింది మీ కోడలు కోసమా, మీ అబ్బాయి కోసం కాదా అని బామ్మ అడుగుతుంది. మా అబ్బాయి కోసం ఏంటి బామ్మగారు అని యమున అంటే మీకు తెలియదా అమ్మా, మీ మీ అబ్బాయి ఆ గదిలో ఉన్నాడు అని బామ్మ ఐసీయూని చూపిస్తుంది. యమున ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మా అబ్బాయి ఐసీయూలో ఉండటం ఏంటి అని వణికిపోతూ ఉంటుంది యమున. బామ్మ యమునని విహారి దగ్గరకు తీసుకెళ్తుంది. యమున విహారిని ఆ పరిస్థితిలో చూసి షాక్ అయి ఏడుస్తూ ఉంటుంది. నాన్న విహారి నీకేమైందిరా అని ఏడుస్తూ ఉంటుంది యమున. మీ అబ్బాయికి ఇలా ఎందుకు అయిందో తెలియదు. బయట ఎక్కడో ఉంటే మా మన్మరాలే తీసుకొచ్చిందని బామ్మ చెప్తుంది. ఆయన బాడీ మీద కత్తిపోట్లు ఉన్నాయని నర్సు చెప్పగానే యమున కుప్పకూలిపోతుంది. అక్కడ సహస్ర పరిస్థితిలో ఉంది. ఇక్కడ నువ్విలా, భగవంతుడా ఏంటి పరిస్థితి అని యమున ఏడుస్తూ ఉంటుంది. ఇక మరోవైపు అంబిక సుభాష్ లాయర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. లాయర్ రాగానే అంబిక ఆయనతో మీకు తెలిసిందే కదా, ఈ మధ్య విహారీ ఏం పట్టించుకోవడం లేదు. బిజినెస్లు అన్నీ నేనే చూసుకుంటున్నా. అన్నీ నా పేరు మీదకే రాసేశారు. అలాగే ఇంటి ఆస్తులు కూడా విహారి పేరు మీద ఉన్నాయి. అవి కూడా నా పేరు మీద రాయించుకోమని అంటున్నారు. దానికి ఏమైనా క్లాజులు ఉన్నాయా డాక్యుమెంట్ చూసి చెప్పండి అని అంటుంది అంబిక. ఇక లాయర్ డాక్యుమెంట్ చూసి విహారి పేరు మీద ఉన్న ఆస్తులన్నీ మీ పేరు మీదకు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. కానీ ఒకే ఒక్క అడ్డంకి ఉంది. అది ఏంటంటే విహారి పేరు మీద ఉన్న ఆస్తులన్నీ ఆయనకు మగపిల్లాడు పుడితే ఆ బాబుకే చెందుతాయి కానీ మరెవరికి దక్కవు. ఇప్పుడు సహస్రం మేడం ప్రెగ్నెంటు. ఆవిడకు మగపిల్లాడు పుడితే ఈ ఆస్తులు మీకు దక్కవు మేడం, మొత్తం ఆ బాబుకే చెందుతాయి అని లాయర్ చెప్తాడు అంబికతో. ఇక అంబిక సుభాష్తో సహస్రకు మగబిడ్డ పుడితే ఇక మనం ఏం చేయలేం, డెలివరీ డేట్ కూడా రేపే ఇచ్చారు అని అంబిక అంటుంది. ఇంతలో సుభాష్కి హాస్పిటల్ నుంచి తన మనిషి కాల్ చేసి సహస్రకు నొప్పులు వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయిందని చెప్తాడు. ఇక సుభాష్ ఆ విషయం అంబికకు చెప్పి విహారి చచ్చిన రోజే వాడికి కొడుకో కూతురో పుడుతుందని అంటాడు. దానికి అంబిక కొడుకు పుడితే తండ్రి చచ్చిన రోజే, వాడు భూమి మీద పడిన రోజే చచ్చిపోతాడని అంటుంది. మరోవైపు యమున ఏడుస్తుంటే పద్మాక్షి, చారుకేశవ, పండు అక్కడికి వెళ్ళి ఏమైందని అడుగుతారు. ఘోరం జరిగింది వదిన అని యమున విహార్ని చూపించి ఎవరో పొడి చేశారని చెప్తుంది. పద్మాక్షి, చారుకేశవ షాక్ అయిపోతారు. వాడి కండిషన్ ఏంటి అని పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది. విహార్ని చంపే అంత కోపం ఎవరికి ఉంది, ఎవరు విహార్ని పొడిచింది అని పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది. విహార్కి ఇలా ఉందని సహస్రకు చెప్పొద్దని యమున ఏడుస్తూ చెప్తూ ఉంటుంది పద్మాక్షికి. ఇక పద్మాక్షి సహస్ర దగ్గరికి వెళ్ళి డల్లుగా ఉంటే ఏమైందని సహస్ర అడుగుతుంది. దాంతో పద్మాక్షి విహార్ని ఎవరో పొడి చేశారు అని చెప్తుంది. సహస్ర షాక్ అయిపోతుంది. ఇదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుందని పద్మాక్షి చెప్పడంతో సహస్ర కంగారుగా బావ ఐసీయూలో ఉండటం ఏంటమ్మా అని ఏడుస్తూ వెళ్ళబోతే పద్మాక్షి సహస్రని అడ్డుకుంటుంది. సహస్ర ఇంతకి మాట వినకపోవడంతో పద్మాక్షి సహస్రని లాగిపెట్టి కొడుతుంది. ఈ టైంలో నువ్వు వెళ్తే మన గుట్టు మొత్తం రట్టయిపోతుంది. నువ్వు నీ యాక్టింగ్ చేయి, అవసరమైతే పెద్ద పెద్ద డాక్టర్ను రప్పిస్తా, మీ బావని నేను కాపాడతా అని పద్మాక్షి చెప్తుంది. నా సంగతి వదిలేయమ్మా, వెళ్ళి బావని చూసుకో అని సహస్ర పద్మాక్షితో అంటుంది. ఇంతలో అంబిక హాస్పిటల్కి వస్తుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.